బెనిఫిట్ షోస్ టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్ కు ఊపిరి పోసేలా ఉన్నాయని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. సీఎం గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్లపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సగటు ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక థియేటర్కి ఓవర్ క్రౌడ్ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప రాట్లా. ఇక్కడేమో మరి హీరోని చూద్దామని వచ్చేసినట్టున్నారు. అది అన్ఫార్చునేట్గా జరిగింది. అది అక్కడ అట్లా హీరోలు రావడం కానీ జరగదు. మామూలుగా సగటు ప్రేక్షకుడే థియేటర్లో రావడం జరుగుతుంది. వాళ్ళు ముందే టికెట్ కొనుక్కుని ఉంటారు కాబట్టి ఆ టైంకి వస్తారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలలాగా మాస్ ఆడియన్స్ వచ్చేసేవారు థంపింగ్ ఒకప్పుడు. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. స్లోగా వస్తున్నారు థియేటర్లోకి జనం కూడా. ఏది వాళ్ళు ఆ టైంకి వచ్చేసి థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురవ్వు అనేది మేము గమనిస్తున్నాం రెగ్యులర్గా జరిగే దీంట్లో. అది కాక ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెట్టడం వల్ల అసలు మొదటి రోజులో 5 థియేటర్లు అయితే 5 థియేటర్లోనూ 80%, 60%, 50% ఆ విధంగా థియేటర్ని బట్టి ఆక్యుపేషన్లు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇది ఇక్కడ సిటీ అవ్వడం వేరే కారణంతో జరిగినాయి కానీ అక్కడ మా టౌన్స్లో అంత ప్రాబ్లం రాదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒంగోలు అండి. ఓపెనింగ్ 12 థియేటర్లు పెట్టాం. రెండో రోజు 6 థియేటర్లు పెడితేనే 50% లేవు. అంటే అది డిజిటల్ ప్రొజెక్షన్ అడ్వాంటేజ్. అది ప్రొడ్యూసర్ తప్పు, మా తప్పు కాదండి. పబ్లిక్ నైట్ పెడుతున్నారండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటారు. అందుకని నైట్ సినిమా చూసేసి వెళ్ళిపోదామని కొంత బాగా జనం అలవాటు పడ్డారండి. ఈ నైట్ పెడతాం అనేది చాలా తప్పండి. అసలు షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి. ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. అసలు నైట్ తీసేసి ఉదయం 6-7 నుంచే మొదలుపెడితే మంచిదండి మా అభిప్రాయం. అవునండి, 5వ షో అంటే 8 నుంచి ఉదయం 8 అవుతాయి. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది. అక్కడ స్పెసిఫిక్గా తమిళనాడు గవర్నమెంట్ మార్నింగ్ 9 to నైట్ 1 o'clock మధ్యన 5 షోస్ వేసుకోమని. దట్ ఈస్ గుడ్. అది అందరికీ మంచిగా జరుగుతుంది. సార్ ఉదయం 7 గంటలు చేస్తే ఈ గొడవలే ఉండవండి ఎప్పుడు కూడా. కాదండి, సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది? ఆ మూవీస్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మూవీస్ మీద బాగానే ఉంటాయండి. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా వస్తుంది, ఫిక్స్డ్ ప్రైస్ ఉంటేనే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అని నా అభిప్రాయం. ఫ్యామిలీస్ అది వస్తారు, టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఈ అర్ధరాత్రి వేస్తే ఫ్యామిలీస్ ఎవరు రారండి ఆ సినిమాలకి. ఉదాహరణ ఎందుకు, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా రేపు సంక్రాంతికి వస్తున్నాం, ఫెస్టివల్ సెలవు 8ంటికి షో ఏమన్నా అక్కడ ఎవరు ఉండరు. 11ంటికి ఫుల్ అవుతుంది అదే సినిమా. అట్లా కూడా పబ్లిక్ ఇవాళ ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుని టైంకి వస్తున్నారండి సినిమాకి. ఏదో మన ఇన్సిడెంట్ జరిగిందంటే ఏదో అది పబ్లిక్ హీరో వస్తున్నాడని రావటం కానీ ఆ టికెట్ బుక్ చేసుకుని ఎవరికి వస్తే ఆ ఇన్సిడెంట్ జరగదు కదండి. రాకలా ముందు ఎవరో ఇప్పుడు మొన్న ఆ సజా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చి ఉంటే ఆ హాల్కి ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అసలు హీరో కోసం వచ్చారు పబ్లిక్.